నిన్నటి నుండి సోషల్ మీడియాలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ పేరు మీద ఒక పుష్కర్ ఘాట్ ఉంది అని, దాన్ని డెవలప్ చేయాలి ఇంకా మరింతగా అని చెప్పి ఆదేశాలు వెళ్ళాయి అని చెప్పి ఈ పోస్టులు చూస్తూ ఉంటే బహుశా ఇది ట్రోల్ చేయడం కోసమేమో అని చెప్పి నేను అనుకున్నాను సీరియస్లీ. కానీ కొన్ని వార్త కథనాలు తెల్లారిన తర్వాత కొన్ని క్లిప్పులు చూసిన తర్వాత అరే నిజంగానే ఉందా అంటే ఇప్పుడు దేవాన్ష్ పేరు మీద ఒక పుష్కర్ ఘాట్ ఉంది, దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి అని, ఆదర్శ ఘాట్గా తీర్చిదిద్దాలి అని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మీడియాతో మాట్లాడిన తర్వాత అరే నిజమేనట అని చెప్పి నిర్ధారించుకోవాల్సి వచ్చింది. అవును నిజమేనట, వాళ్ళ మీడియాలో చెబుతున్నారు. మండలం మునికూడలిలో సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ పేరుతో ఉన్న ఘాట్ ని అభివృద్ధి చేస్తున్నారు. మునికూడలిలో ఘాట్ ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. 32 మీటర్ల పొడవున మునిగూడెల ఘాట్ను 54 మీటర్ల పొడవును విస్తరించేందుకు నిర్ణయించారని బత్తుల రామకృష్ణ తెలిపారు. దేవాన్ష్ ఘాట్ అట పుణ్య ప్రసిద్ధి చెందినటువంటి మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా, అదే విధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి సుమారుగా ₹1 ఖర్చు అవుతుంది. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కరెక్ట్. ఆ ఘాట్ అభివృద్ధికి ₹1 పెట్టి ఆదర్శ ఘాట్గా తీర్చిదిద్ది అద్భుతంగా రెడీ చేయాలి. దాని త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మళ్ళీ దాన్ని అంటే పునఃప్రారంభం ఆవిష్కరించబోతూ ఉన్నారట. చంద్రబాబు నాయుడు గారి మనవడు అంటే లోకేష్ గారి కుమారుడు ఉన్నారు కదా, దేవాన్ష్ పేరు మీద ఉన్నటువంటి దేవాన్ష్ ఘాటు అని. నేను ఫస్ట్ నమ్మలే, కానీ నిజమేనట, ఆశ్చర్యపోయాను.